మొదటి ప్రశ్న, గ్లోబల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి 5. జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం ప్రచురించే జనరల్ ఏఐ పేటెంట్ల సంఖ్య పరంగా చూస్తే చైనా, యుఎస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్ దేశాలు భారత్ కంటే ముందున్నాయి. జిఆర్ఎస్సి యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ డి సంజయ్ సేత్. జూలై 10, 2024లో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్లో కేంద్ర మంత్రి సంజయ్ దత్ జిఆర్ఎస్సి యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ను ప్రారంభించారు. షిప్యార్డ్ సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అందించడమే దీని లక్ష్యం. కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 132వ సెషన్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి ఇంగ్లాండ్. కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 132వ సెషన్ ఇంగ్లాండ్ రాజధాని లండన్లో జరిగింది. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరాన్ని ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్. ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరాన్ని బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో నిర్మిస్తున్నారు. విరాట్ రామాయణ మందిర్గా పిలువబడే ఈ ఆలయ నిర్మాణ పనులు 2వ దశ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మణిపూర్ వ్యక్తి ఎవరు? జస్టిస్ కోటేశ్వర్ సింగ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మణిపూర్ వ్యక్తిగా జస్టిస్ కోటేశ్వర్ సింగ్ చరిత్ర సృష్టించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఆయన పేరును సిఫార్సు చేసింది. మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి సేఫ్టీ రింగ్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరచడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేఫ్టీ రింగ్ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ డిజిటల్ లావాదేవీలపై కఠినమైన నియంత్రణను నిర్ధారిస్తుంది. పంచగంగా నది ఏ నదికి ఉపనది? సరైన సమాధానం ఆప్షన్ సి కృష్ణ. పంచగంగా నది కృష్ణా నదికి ఉపనది. ఇది మహారాష్ట్రలోని చీకీ గ్రామంలో ఉన్న సహ్యాద్రి పర్వతాల్లో ఉద్భవించింది. ఈ నది కసరి, కుంభి, తులసి, భోగవతి, సరస్వతి అనే 5 నదుల సంగమం ద్వారా ఏర్పడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం IOAతో ఒప్పందం చేసుకున్న స్పోర్ట్స్ బ్రాండ్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్యూమా. ప్రపంచ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్యూమా సీ ద గేమ్ లైక్ వీ డూ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది.